ఇప్పటివరకు తమిళనాడులో కూడా ఏఐడిఎంకే గాని, డీఎంకే గాని మరి ఆస్తికత్వాన్ని నిర్మూలిస్తాము అన్నా కూడా మరి ప్రజలు ఓట్లు వేశారు. ఈ అన్నాదురై గెలుపు వెనకాల కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ హస్తం కూడా ఉండొచ్చు నేను మా పార్టీకి ఆత్మగౌరవం ఎక్కువ, ఎవరి కాళ్ళు పట్టుకోము అంటూ కూడా కరాఖండిగా చెప్పినట్లుగా వినిపిస్తుంది బయట. కానీ అప్పీల్ చేసినాడు కాంగ్రెస్ పార్టీ. టీవీకే మరి ఇప్పుడు కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది, కానీ కాంగ్రెస్ గెలిచింది 5-6 సీట్లే కదా. అంటే కాంగ్రెస్ పార్టీ ఇండి గ్రూప్ ఎంత బలహీన పడితే అంత బీజేపీకి లాభం. రైట్, ఇప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన టీవీకే మరి ఇప్పుడు మీరు చెప్పిన వ్యవహారాలని ప్లస్ ప్రణాళికల్ని, వ్యూహాలని మరి సొంతగా సెట్ చేసుకునే ప్రయత్నం చేస్తుందంటారా భవిష్యత్తులో? వీళ్ళ క్లచెస్ లోకి పోకుండా ఉంటే చేయడానికి అవకాశం ఉంది. ఇప్పుడు రాంగ్ స్టెప్ వేసారా లేకపోతే రైట్ స్టెప్ వేస్తుంది? రాంగ్ స్టెప్ ఇది. రేపటి రోజున జరగబోయేది ఏంటంటారు తమిళనాడులో? తమిళనాడు ఆకాంక్షలను మీరు నెరవేర్చలేరు అనేది నా అభిప్రాయం. 3 రాష్ట్రాలలో బీజేపీ హవా నడిచిన పరిస్థితి ఎలా తీసుకుంటున్నారు ఈ విజయాన్ని? సిద్ధాంతపరంగా బీజేపీకి ముఖ్యమైన రాష్ట్రాలు. రామస్వామి పెరియార్ గారు బ్రాహ్మణిజానికి వ్యతిరేకమా, బ్రాహ్మణులకు వ్యతిరేకమా? బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా మాట్లాడినాడు. చెన్నై అన్న పదంలో కూడా ఏదో మన తెలుగుతనం ఉంది అని చాలా మంది అంటున్నారు. మద్రాసి అంటారు మనల్ని బ్రిటిష్ వాళ్ళ కాలంలో. రైట్, నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. మరి తమిళనాడు రాజకీయాలు రసకందంలో సాగుతున్నాయి. అదేవిధంగా 5 రాష్ట్రాలలో కూడా మరి సాగిన పోలింగ్ ఫలితాలు కూడా మరి అద్భుతమైన ఫలితాలను, మరి కొన్ని చోట్ల కూడా వ్యతిరేక ఫలితాలను కూడా అనుకున్న వారికి అనుకున్నవి కాకుండా మరొక ఫలితాలను కూడా ఇచ్చిన, చేదు ఫలితాలు కూడా ఇచ్చిన సందర్భాలు చూస్తున్నాం. అయితే ఈరోజు తాజాగా మరి విజయ్కి సంబంధించిన ఒక అప్డేట్ తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఖాయం చేసుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా మరి విజయ్ ప్రకటించడం కూడా జరిగింది అంటూ ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. అయితే మరి ఆ యొక్క ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేసుకుంటారు, ఏర్పాటు కావాల్సిన మరి మద్దతు ఎన్ని సీట్లలో ఇంకా కావాల్సిన పరిస్థితి, సో ఏ పార్టీ నుంచి కూడా ఆయన మద్దతు తీసుకునే అవకాశం ఉంది అన్న అంశం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇదే చర్చా కార్యక్రమంలో మనతో పాటు చర్చలో కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారు ప్రకాష్ రెడ్డి గారు. వీరు బీజేపీ సీనియర్ నాయకులు, అదేవిధంగా అఫీషియల్ స్పోక్స్ పర్సన్. ముందుగా మనం వారిని ఇన్వైట్ చేస్తున్నాం. సార్ నమస్తే అండి, వెల్కమ్ టు ఇంటర్వ్యూ అండి. రైట్ అండి, ముందుగా మీకు అభినందనలు, కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మరి 5 రాష్ట్రాల్లో కూడా దాదాపు 3 రాష్ట్రాలలో మీ బీజేపీ హవా నడిచిన పరిస్థితి. సో ఎలా తీసుకుంటున్నారు ఈ విజయాన్ని మీరు? 5 రాష్ట్రాలు ఎన్నికలైనా కూడా దీంట్లో సెన్సిటివ్ రాష్ట్రాలు ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ నేషన్, అంటే దేశానికి సంబంధించినటువంటి సెన్సిటివిటీ అనేది 2 రాష్ట్రాల్లో ఉంది, అస్సాం అండ్ వెస్ట్ బెంగాల్. ఓకే, సరిహద్దు సెన్సిటివిటీ అన్నది కదా, అంతర్జాతీయమైనటువంటి ఇంపార్టెన్స్ దానికే ఉంది. ఎందుకు అంటే పక్కన బంగ్లాదేశ్ ఉంది, దేశం సపరేట్ దేశం ఉంది. తమిళనాడుకు ఉన్నట్టు సముద్రం లేదా, ఆడ ఒక దేశం ఉంది. ఆ దేశంలో అనేకమైనటువంటి రాజకీయమైనటువంటి పెను మార్పులు, పెను సంచలనాలు జరుగుతున్నాయి అక్కడ. ఓకే, 2 సంవత్సరాల క్రితం జంజీ పేరు మీద ప్రధానమంత్రిని తీసేసినారు. ఆమె భారతదేశంలో తలదాచుకుంటుంది. ఆపద్ధర్మ ప్రధానమంత్రి అయినాడు యూనుస్. ఆయన తర్వాత ఎన్నికలు జరిగినాయి. ఎన్నికలలో కొత్త ప్రభుత్వం వచ్చింది. కొత్త ప్రభుత్వం యొక్క పనితీరు ఇంకా మొత్తం బయటికి రాలేదు, ఇంకా నడుస్తూ ఉంది. ఈ సందర్భంగా 2 సరిహద్దు రాష్ట్రాలు, పెద్ద రాష్ట్రాలు, ముఖ్యంగా అస్సాం అండ్ అరుణాచల్, వెస్ట్ బెంగాల్, ఈ 2 చాలా క్రూషియల్. వెస్ట్ బెంగాల్ బార్డర్ అనేది చాలా పెద్దది, 2000 కిలోమీటర్ల బార్డర్ అది. కాబట్టి సరిహద్దు రాష్ట్రం బంగ్లాదేశ్ తోటి. బంగ్లాదేశ్ ఒక రకంగా ముస్లిం దేశం, సెక్యులర్ అని చెప్పుకుంటున్నా, ముస్లిం దేశం అది. అక్కడ అధికారికమైనటువంటి అల్లకొల్ల అంటే పొలిటికల్ డిస్టెబిలిటీ ఉందంట, రాజకీయ అనిశ్చితి, అస్థిరత కూడా ఉంది. కాబట్టి అక్కడ అస్థిరత కూడా మనకి ఇంపాక్ట్ చేస్తుంది. కాబట్టి అవి 2 సెన్సిటివ్ స్టేట్ లో బీజేపీ గెలవటం, బీజేపీ ఐడియాలజికల్ సిద్ధాంతపరంగా బీజేపీకి ముఖ్యమైన రాష్ట్రాలు. ఎందుకంటే దేశ సరిహద్దులు, దేశ భద్రత, దేశ సార్వభౌమాధికారం, నేషన్ అనేటువంటి దాంట్లో సరిహద్దులనే బీజేపీ నమ్ముతుంది. మిగతా పార్టీలు నమ్మవు సరిహద్దుల. అంటే ఎల్లులేని సమాజం కమ్యూనిస్టులు అంటారు, సోషలిస్టిక్ ప్యాటర్న్ లో కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు. కాబట్టి ఎవరు దీని సరిహద్దులు, దాని ఇంపార్టెన్స్, దేశం గురించి అనేటువంటి కాన్సెప్ట్ లో మిగతా వాళ్ళు ఉంటారు, బీజేపీ ఉంటది. కాబట్టి ఇవి 2 రాష్ట్రాలు బీజేపీకి సైద్ధాంతిక పరంగా చాలా ఇంపార్టెంట్ రాష్ట్రాలు. బీజేపీ గెలవగలిగింది అనేది నా అభిప్రాయం అండి. రైట్, మరి తమిళనాడు కూడా తీసుకుంటే తమిళనాడులో మరి హిందువుల శాతం ఎక్కువ అని కూడా మనకి తెలుస్తున్న పరిస్థితి. ఇదే హిందువులు ఎక్కువగా ఉన్న తమిళనాడులో మరి ఆస్తికత్వాన్ని అంటే ఆస్తికత్వాన్ని మేము నిర్మూలిస్తాం, నాస్తికత్వాన్ని మేము ప్రేరేపిస్తాం అంటూ కూడా డిఎంకే కానీ ఏఐడిఎంకే కానీ ఇప్పుడున్న టీవీకే అంటే చెప్పకుండానే ఇంకా అంటే ఎటువంటి ప్రచారాలు చేయలేదు విజయ్ గారు. సో అటు ఇటుగా ఉన్నారు, మధ్యస్థంగా ఉన్నారు. సో మరి అక్కడ బీజేపీ ఎందుకు పాగా వేయలేకపోయింది అంటారు తమిళనాడు? ఇప్పుడు ఒకటి, ఆస్తికత్వం నాస్తికత్వం అనేది బీజేపీ సబ్జెక్ట్ కాదు అది. ఎందుకంటే అది భారతదేశంలో నాస్తికులు ఆస్తికులు వేల సంవత్సరాల నుంచి ఉన్నారు. ఇప్పుడే నాస్తికులు ఇప్పుడే పుట్టుకొచ్చినారు, అది డిఎంకే రూపంలో పుట్టుకొచ్చినారు. రామస్వామి పెరియారే మొదటి నాస్తికుడు భారతదేశంలో కాదు.
నాస్తికత్వం ఎప్పుడు చార్వాకుల కాలం నుంచి వేల సంవత్సరాల నుంచి శ్రీరాముడి కాలం కంటే ముందున్న నాస్తికులు ఉన్నారు ఈ దేశంలో. నాస్తికత్వానికి చార్వాకులు మొదలైతే ఈ చార్వాకుడి యొక్క ఆలోచనలకు మొదట రాసింది బృహస్పతి అంటారు. మనకు పురాణాలు చెప్తాం అంతే తప్ప మనకు పురాణాల గురించి అంతకంటే ఎక్కువ ఆలోచన లేదు. కానీ బట్ నేను అనేది ఏంటంటే ఈ ఆలోచనలు నాస్తికత్వం ఆస్తికత్వం ఈ ఆలోచనలు కనుక మనం ఒక కొంచెం ఇటు ఆలోచించకుండా ఆలోచిస్తే అత్యధిక గుళ్ళకు గోపురాలకు దేవుని దగ్గరికి పోయేటువంటి రాష్ట్రం, అత్యధిక జనాభా దేవుని దగ్గరికి పోయే రాష్ట్రం ఏదంటే తమిళనాడు. మీరు ఐడెంటిఫై చేయండి. మీరు ఎప్పుడైనా మీరు తిరుపతికి పోతే మనము ఎవరు ఎక్కువ ఉంటారు తిరుపతి? తెలుగు వాళ్ళు ఉంటారా, కన్నడికులు ఉంటారా, తమిళియన్స్ ఉంటారా? ఎక్కువ తమిళనాడులో కాంచీపురం. ఈరోజు సౌత్ ఇండియాలో ఎట్లయితే నార్త్ ఇండియాలో ఎట్లయితే మనం హరిద్వార్ లేకపోతే కేదార్నాథ్ ఎట్లా వారణాసి ఎట్లా చూస్తాము, కాంచీపురం అట్లా కాంచీ పీఠం, అది కాంచీ అక్కడ శంకరాచార్య పీఠం కూడా ఉంది. రామేశ్వరం రాముడు కట్టించిన ఇప్పుడు కూడా రామేశ్వరానికి వేల మంది భక్తులు పోతారు. అంటే చాలా దేవాలయాలు ఉన్నాయి. దేవాలయాలు మాట్లాడితే తెలంగాణ కంటే ఎక్కువ దేవాలయాలు వెళ్ళవాలి తమిళన్సే. కాబట్టి నీకు నాయకులకు సైద్ధాంతికంగా ఉండిండొచ్చు కానీ ప్రజలు ఆస్తికులు కాదు. ప్రజలు అక్కడ అందరూ ఆస్తికులే. వాళ్ళెవరు దేవుని పూజించుకుంటారు. ఏ దేవుని పూజిస్తారని మనం చెప్పాల్సిన అక్కర్లేదు. పోనీ అక్కడ క్రిస్టియానిటీ కూడా బాగానే ఉంది, మరి తక్కువేం లేదు. మన తెలంగాణలో 2%, 2.1 అక్కడ 5%, 6% ఉన్నట్టుంది. వాళ్ళు కూడా క్రిస్టియన్ కూడా నాస్తికులా మరి? అందుకోసం నాస్తికత్వాన్ని గురించి మాట్లాడితే నేను ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే రామస్వామి పెరియారు మొదటి జస్టిస్ పార్టీలో, ఆయన జస్టిస్ పార్టీ పుట్టిన తర్వాత అనేక చారిత్రక కోణాల నేపథ్యంలో రామస్వామి పెరియారు నాస్తికవాదం అని కూడా నేను అనదాన్ని. ఆయనకి ఎందుకు జరిగిందో ఆయన మనసులో జరిగినటువంటి సంఘటనలు ఏమైనా ఉండిండొచ్చు కానీ బ్రాహ్మణ వ్యతిరేక వాదాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి రామస్వామి పెరియారు. రైట్. ఇప్పుడు రామస్వామి పెరియారు గారు రామస్వామి పెరియారు కంటిన్యూషన్ లో అన్నాదురై వచ్చింది. ఈ రెండు కలిపిన తర్వాతనే అది అంటే రామస్వామి పెరియారు అవుట్ అయిపోయినాడు. కొద్దిగా ద్రవిడ పార్టీలో అన్నాదురై వచ్చిన తర్వాత రామస్వామి పెరియారు బ్రాహ్మణ వ్యతిరేక ఆలోచన తప్పిస్తే ఆయన నాస్తికత్వం మాట్లాడడానికి ఇంపార్టెన్స్ లేదు ఆయనకి. రామస్వామి పెరియారు గారు మరి బ్రాహ్మణిజానికి వ్యతిరేకమా, బ్రాహ్మణులకు వ్యతిరేకమా అన్న ఆన్సర్ సరిగ్గా వినపట్లేదు ఎక్కడ కూడా. మీరేమంటారు? అంటే ఆయన బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా మాట్లాడినాడు. అక్కడ ఈ సంఘటనలు ఎవరైనా బ్రాహ్మణులతో ఒక సంఘటన జరిగి ఉండొచ్చు. బట్ ఒక నాయకుడికి ఒక చిన్న సంఘటన తోటి ఈ ఆస్తికత్వాన్ని తెచ్చుకోవడం, దాన్ని దేశంలో చెప్పడం అనేటువంటిది అది అశాస్త్రీయమైంది నా లెక్కన. రామస్వామి పెరియార్ యొక్క ఆలోచనలు అశాస్త్రీయమైనవి. నీవు దేవుని నమ్మని వాళ్ళు చాలా మంది ఉంటారు. దేవుని నమ్మనంత మాత్రాన మిగతా వాళ్ళ నమ్మకాలను నువ్వు విమర్శించడం అనేటువంటిది అది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు. నువ్వు బ్రాహ్మణ కులం వ్యతిరేకమా, బ్రాహ్మణ వాదానికి వ్యతిరేకమా అని అయితే ఆయన ఆలోచనలు ఎట్లున్నప్పటికీ కూడా నీవు దేవుని నమ్మకపోతే నమ్మకు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో త్రిపురనేని రామస్వామి చేదర్ కూడా బ్రాహ్మణులకు వ్యతిరేకంగానే పనిచేసిండు. అంటే పూజలు మా కమ్మ కమ్యూనిటీ పూజలలో వివాహాలలో బ్రాహ్మణులను పిలవద్దు, మన వాళ్ళని పూజలు చేసేవాళ్ళు క్రతువులు చేసేవాళ్ళు రావాలని చెప్పినాడు. అదొక ఆ కాలంలో అంటే అభ్యుదయవాదం అనుకోవచ్చు. అది అభ్యుదయవాదం కూడా. అభ్యుదయవాదం అంటే సమాజం ముందుకు పోతున్నప్పుడు కొత్త ఆలోచనలు ముందుకు పోవాలి. ఇది అభ్యుదయవాదం కాదు. ఇది ఏమంటారు మన ఒక రకంగా వెనుకకు అభ్యుదయానికి వ్యతిరేకవాదం అంటే తిరోగమన వాదం అని చెప్పాలి. ప్రజల యొక్క ఆలోచనలను ప్రజల యొక్క మనసును గౌరవించలేని వాడు తిరోగమనవాది. కాబట్టి నేను పెరియార్ రామస్వామి, త్రిపురనేని రామస్వామి చౌదరి వీళ్ళందరూ కూడా భారతదేశంలో నాస్తికత్వాన్ని నువ్వు కొత్తగా చెప్తలేవు అంటున్నా. భారతదేశంలో నాస్తికత్వం ఎప్పటి నుంచో ఉంది. అసలు బౌద్ధం దాంట్లో సగం నాస్తికత్వ సంస్థనే కదా, ఆలోచనలే కదా. బౌద్ధం మరి ఆత్మ అంటే పరమాత్మను, విష్ణుమూర్తిని ఇవన్నీ దేవుని గురించి చెప్పట్లే కదా. దేవుని పూజించని చెప్పింది. సాల్వేషన్ ఇంకొక కారణం పరిష్కారం చూపించింది కదా. జైనం కూడా అండకెళ్ళి వచ్చిందే కదా. అవి రెండు భారతదేశంలో పుట్టి భారతదేశంలో పెరిగి భారతదేశంలో విస్తృతంగా ఉన్నటువంటి సిద్ధాంతాలు కదా, ఆలోచనలు కదా. మరి దాన్ని కూడా అది తప్పంటామా? ఏదో కొత్త కనిపెట్టినట్టు మాట్లాడడం అనేటువంటిది అది అశాస్త్రీయమైంది. అది తిరోగమనవాదం అని నేను అభిప్రాయం. ఇద్దరిదైనా కూడా తిరోగమనవాదమే. రామస్వామి పెరియార్ ఆలోచనలో నేను పాజిటివ్ గా మాట్లాడతాను. భారతదేశంలో బౌద్ధం వచ్చింది, జైనం వచ్చింది, ఇంకా దర్శన శాస్త్రంలో కనాదుడు వచ్చినాడికి చాలా మంది యూరప్ లో ఇటువంటి శాస్త్రీయమైనటువంటి ఆలోచనలను చేసిన వాళ్ళను యూరప్ లో హింస సోక్రటీస్ లాంటి విషయం దాకా చంపించినారు. కానీ భారతదేశంలో ఎవరైనా నాస్తికుని చంపలే. ఏ నాస్తికుని చంపలే. నాస్తిక అటువంటి ఆలోచన శాస్త్రీయమైన ఆలోచన ఉన్న వాళ్ళను ఋషులుగా గౌరవించిన దేశం ఇది. కాబట్టి వీళ్ళకు భారతదేశం గురించి సగం నాలెడ్జ్ ఉందని నా అభిప్రాయం. అంటే అండి ఇప్పటి వరకు తమిళనాడులో కూడా ఏఐడిఎంకే కానీ డిఎంకే కానీ మరి ఆస్తికత్వాన్ని నిర్మూలిస్తాము అన్నా కూడా
మరి ప్రజలు ఓట్లు వేశారు. అక్కడ హిందువులే ఉంటారు. ఇప్పుడు టీవీకి సంబంధించి విజయ్ కూడా ఆయన మధ్యస్థంగా ఉన్నాడు. కానీ మళ్ళీ అటువంటి పార్టీలకే ఓటు వేయడం. నేను ఏమంటే తమిళనాడులో ఈ 2 పార్టీలు రావడానికి హ్మ్. చారిత్రక నేపథ్యం ఉంది తప్పిస్తే ఈ 2 పార్టీలు వీళ్ళే గొప్ప అనేటువంటిది అభిప్రాయం రైట్. తప్పు. నేను రైట్. మీకు కరెక్ట్ చెప్పాలంటే హ్మ్. సి రాజగోపాలాచారి ముఖ్యమంత్రి అయింది కదా తమిళనాడుకి. చక్రవర్తుల రాజగోపాల్ చక్రవర్తి రాజగోపాలాచారి బ్రాహ్మణుడు కదా. హ్మ్. అంటే మరి ఆయన మొదటి సీఎం అయింది కదా, 50వ దశకంలో అయింది కదా. హ్మ్. మరి ఆయన ఏంది అంటే ఇప్పుడు సెంగోల్ని తీసుకపోయి ఢిల్లీలో భారత పార్లమెంట్ లో పెడితే అది కూడా చర్చనీయాంశమైంది, అది వేరే విషయం. హ్మ్. కానీ తమిళనాడు యొక్క లెగసీగా, తమిళనాడు యొక్క వారసత్వపు ఆలోచనలే కదా అవన్నీ కూడా. హ్మ్. కాబట్టి ఇది 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 అక్కడ నాయకత్వంలో మిగతా జాతీయ పార్టీల యొక్క పాత్ర కొంచెం తగ్గడం అనేది జరిగింది. దానికి కారణాలు నేను విశ్లేషిస్తాను, నా పార్టీ ఆలోచన కాదుగా, Yes, నేను yes, ఒక విశ్లేషణ ఇస్తాను పొలిటికల్ గా. హ్మ్. కామరాజ్ నాయుడు 63 వరకు నాకు తెలిసి ముఖ్యమంత్రి ఉంటుంది హ్మ్. తమిళనాడు. 63 కాదు, 67 వరకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి. ఓకే. భక్తవత్సలం కూడా ముఖ్యమంత్రిగా పనిచేసింది 67 వరకు. హ్మ్. మొదటి ఎన్నికలలో అన్నాదురై డిఎంకే పార్టీ మొదటి ఎన్నికల్లో పోటీ చేసి అన్నాదురై గెలిచింది. హ్మ్. నేనేమనుకుంటున్నా అంటే ఈ అన్నాదురై గెలుపు వెనకాల హ్మ్. కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ హస్తం కూడా ఉండొచ్చు అని అనుకుంటున్నా. ఓకే. ఎందుకు అంటున్నా అంటే హ్మ్. ఆ రోజు కామరాజ్ నాడర్, నెహ్రూతో బాగా సన్నిహితంగా ఉన్న కామరాజ్ నాడర్ హ్మ్. ఏఐసిసి అధికారిక కాంగ్రెస్ పార్టీ యొక్క అధ్యక్షుడైండు. ఓకే. కావటం ఏంది, ఇందిరాగాంధీ అప్పటికి కామరాజ్ నాడర్ కానీ పాత కాంగ్రెస్ ఎవరైతే నిజలింగప్ప కానీ, నీలం సంజీవ్ రెడ్డి కానీ, మొరార్జీ దేశాయ్ కానీ, హ్మ్. ఎవరైతే కాంగ్రెస్ లో ఉన్నటువంటి పెద్ద పెద్ద ఫిగర్స్ ఉన్నారో, ఈమె ప్రధానమంత్రి కావడం కోసం ఆపుతారని నేపథ్యంలో ఆమె ఇంకొక రాజకీయం చేసి ఉండొచ్చు కాక. హ్మ్. నేను కరెక్ట్ గా నేను ఎవిడెన్సెస్ తో నేను చెప్పలేను, ఎందుకంటే నాకు ఎవిడెన్స్ ఇచ్చడం హ్మ్. ఊహిస్తున్నా. హ్మ్. ఇది కూడా కారణం అయి ఉండొచ్చు. రైట్. కాబట్టి అది దాంతో అక్కడ నుంచి అన్నాదురై లెగసీ ఇప్పటిదాకా కొనసాగింది. హ్మ్. అన్నాదురై పార్టీయే డిఎంకేగా, హ్మ్. ఏఐడిఎంకేగా రామచంద్రన్, కరుణానిధి, ఎంజి రామచంద్రన్, కరుణానిధి ఎంజీఆర్. విడిపోయారు. అన్నాదురై తర్వాత, హ్మ్. అన్నాదురై చనిపోయిన తర్వాత విడిపోయినారు. హ్మ్. చనిపోయిన తర్వాత పార్టీ ఇద్దరు కలిసి 77లో ఆయన సీఎం అయ్యారు ఎంజి రామచంద్ర. ఎంజి రామచంద్రన్ అంటే ఇద్దరు కలిసి తర్వాత ముందు విడిపోయినారు. ఆయన ఏఐడిఎంకి ముందు కరుణానిధి ముఖ్యమంత్రి అంటే అన్నాదురై తర్వాత, హ్మ్. ఆ తర్వాత విడిపోయి ఎంజి రామచంద్రన్ ముఖ్యమంత్రి అయ్యిండు. హ్మ్. ఎంజి రామచంద్రన్ తర్వాత వాళ్ళ జయలలిత గారు. గ్రూపులో జయలలిత అయింది, వీళ్ళ గ్రూపులో కరుణానిధి అయ్యిండు. హ్మ్. ఈ కరుణానిధి ఆ గ్రూప్, వీళ్ళ గ్రూప్ లో స్టాలిన్ అయ్యిండు, వాళ్ళ గ్రూప్ లో జయలలిత, పన్నీర్ సెల్వము, పళనిస్వామి, సరే జయలలిత కంటిన్యూస్. రైట్ అంటే అండి. ఈ మొత్తం రాజకీయాలలో నేనేందంటే అక్కడ హ్మ్. పొలిటికల్ వ్యాక్యూమ్ అంటే ద్రవిడ అనేటువంటి పదాన్ని కూడా తీసుకొచ్చి పెట్టిన పదం అంట నేను. ఆహా. ద్రవిడ పదం మనం ఎప్పుడో మనం మంత్రాలు అవుతుంటారు, ద్రవిడ, ద్రావిడ, సౌరాష్ట్ర, మహారాష్ట్ర, అంగవంగ, కళింగ, కామరూప అంటే ఆంధ్ర, కర్ణాటక, మరాఠ, మహారాష్ట్ర, సౌరాష్ట్ర అనే పదాలన్నీ అవునండి. అవి ఇక్కడ కొత్తగా సృష్టించిన పదాలు కదా ద్రవిడ, ద్రావిడ అనేది. హ్మ్. అందుకోసం ద్రవిడంలో నాస్తికవాదమే ఉండే, ఆర్యులు బయటికి వెళ్ళి వచ్చిండ్రు. ఈ వాదాన్ని బ్రిటిష్ వాళ్ళు తయారు చేశారు. ఈ ఆలోచనను ఓకే. ఈ బ్రిటిష్ వాళ్ళు చెప్పినట్టు, చారిత్రకారులు చెప్పినటువంటి ఆలోచనను కొంతవరకు ఈ రామస్వామి పెరియార్ వాళ్ళకి ఏజెంట్, కరెక్ట్ చెప్పాలంటే జస్టిస్ పార్టీ బ్రిటిష్ వాళ్ళకి ఏజెంట్ గా పనిచేసిందండి. ఓ. ఇట్స్ మై అలిగేషన్. ఓకే. ఎందుకంటే మొత్తం భారతదేశంలో గాంధీజీ హ్మ్. 1920లో జరిగినటువంటి స్థానిక సంస్థలకు కొంచెం పరిమిత అధికారాలు ఇస్తూ ఎన్నికలు నిర్వహిస్తే, దేశమంతా కాంగ్రెస్ పార్టీ బైకాట్ చేస్తే, జస్టిస్ పార్టీ ఎన్నికల్లో పాల్గొన్నది తమిళనాడులో. ఇది హిస్టరీ, ఓకే. ఇది చరిత్ర. హ్మ్. కాబట్టి జస్టిస్ పార్టీ బ్రిటిష్ కి అనుకూలంగా పనిచేసినటువంటి పార్టీ. హ్మ్. ఆ పార్టీతో ఆయన అసోసియేట్ అయినటువంటి రామస్వామి పెరియారు. అది భారతీయుడి, భారతీయ ఆలోచనలు, భారతీయ సంస్కృతి పుణికిపుచ్చుకొని పుట్టినవాడని నేను అనుకోను. దానికి ఆ లెగసీ ఈ రోజు వరకు కంటిన్యూ అయింది అంటున్నా. ఓకే. ఆ లెగసీ అది ఎంజి రామచంద్రన్ రూపంలో అయిందా, లేకపోతే కరుణానిధి రూపంలో అయిందా, అన్నాదురై నుంచి బట్ కొనసాగింది. దానికి ఈ రోజు నిన్నటి ఎన్నికల ఫలితాలు దానికి ఒక పులి స్టాప్ పెట్టినాయని తుడిచిపెట్టిపోయినట్టు తుడిచిపెట్టుకొని అనుకుంటున్నా. హ్మ్. ఈ ద్రవిడ పదాన్ని బదులు తమిళం అనే పదం ఉపయోగిస్తే మన సంతోషం. ఎందుకంటే హ్మ్. మనం కూడా తెలుగు జాతి గౌరవం, తెలుగు ఆత్మ గౌరవం, హ్మ్. తెలుగు అస్మిత అంటాం. హ్మ్. బెంగాలీలు బెంగాలీ అస్మిత అంటారు. హ్మ్. మరాఠా అస్మిత. శివసేన పార్టీ కూడా పుట్టింది అట్లే కదా. హ్మ్. శివసేన పార్టీ శివుడి సేన కాదు, హ్మ్. అది శివాజీ సేన. ఓకే. ఓకే. అది శివాజీ సేన అంటే మహారాష్ట్ర యొక్క అస్మిత, మరాఠా అస్మిత. అందుకంటే రాజ్ ఠాకరే అప్పుడప్పుడు మహారాష్ట్రియన్స్ అంటుంటాడు కదా అక్కడ. హ్మ్. అది ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం యొక్క భాష అస్మిత ఉండడం తప్పు కాదు. ఇంట్రెస్టింగ్ అండి. అది తప్పేం కాదు. అది హ్మ్. మహారాష్ట్ర అస్మిత కోసమే బాల్ ఠాకరే శివసేన, శివాజీ సేన, శివసేన అంతే. నాటి శివుడి సేన కాదు అది. ఓకే. అదే లెగసీని కంటిన్యూ అంటే ఇప్పుడు బెంగాల్లో నిన్న మమతా బెనర్జీ గారు చివరికి మాట్లాడుతూ బంగా అన్నారు. హ్మ్. ఎస్, మనం బెంగాలీ అస్మితను మనం రెస్పెక్ట్ చేయాలి. హ్మ్. అస్సాం అస్మితను కూడా రెస్పెక్ట్ చేయాలి. హ్మ్. అస్సాంలో వాళ్ళు మనం అప్పుడప్పుడు అస్సాం పోతే ఒక మంచి మాట చెప్తుంటారు, ఒక ఎమోషనల్ అస్సామీస్. హ్మ్. పూరా భారతదేశం మొత్తంలో ఇస్లాం పరిపాలన ఏదో ఒక రోజు జరిగింది, కానీ ఇస్లాం
అధికారం రానటువంటి ఒకే ఒక్క రాష్ట్రం ఏదైనా మిగిలింది భారతదేశంలో అంటే అది అస్సామే. మేము వాళ్ళంత గర్వంగా చెప్పుకుంటారంటే మేము ఔరంగజేబు సైన్యాన్ని బ్రహ్మపుత్ర అనేది దాటకుండా బ్రహ్మపుత్ర నదిని రక్తపు టేర్లు పారించాం కానీ మా అస్సాంలోకి అడుగుబట్టనీయలేదు ఔరంగజేబు సైన్యాన్ని అని చెప్పుకుంటారు గర్వంగా. అది వాళ్ళ అస్మిత. అది దాన్ని మనం గౌరవించాలి కదా. అట్లా తమిళ అస్మితను మనం గౌరవించాలి తప్పకుండా. అది ఉండాలని కోరుకుంటా. ఎన్టీ రామారావు గారు మనకు తెలుగు అస్మిత అని మనకు చెప్పినప్పుడు మనం గర్వపడ్డామా లేదు? తెలుగు ఎస్, తెలుగు అంటే ఇప్పుడు కూడా మనం గర్వపడతాం. తెలుగు అంటే మనకు అది అద్భుతమైన భాష అని గర్వపడతాం. తమిళం కూడా అద్భుతమైన భాషనే. తమిళం భాష చాలా గొప్ప భాష తమిళ భాష. ఇప్పుడు 10 కోట్ల మంది మాట్లాడుతున్నారు. ఎంత ఆ భాషను మనం తక్కువ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు. బట్ దీన్ని అక్కడ ప్రాంతీయ అస్మితను కలపడం అనేది కరెక్ట్ కాదు. మన తెలుగు వాళ్ళు ఎక్కడో తెలుగు వాళ్ళు అంటాం కదా, తమిళం మాట్లాడే వాళ్ళు ఎక్కడో తమిళులే. మన తెలుగు వాళ్ళకు కూడా చాలా సంవత్సరాలు బ్రిటిష్ ప్రెసిడెన్సీలో ఉన్నాం కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ అంతా కూడా మనం ఇప్పుడు కూడా ఢిల్లీకి పోతే మనం మద్రాసి అంటారు తెలుగు వాళ్ళు. అంటే అప్పుడు చెన్నై అన్న పదంలో కూడా ఏదో మన తెలుగుతనం ఉంది అని చాలా మంది అంటున్నారు. మద్రాసి అంటారు మనల్ని బ్రిటిష్ వాళ్ళ కాలంలో. మనం ఇప్పుడు అది పోయింది, తమిళం వచ్చింది. మనం గౌరవించాలి తమిళ భాషను, తమిళ సంస్కృతిని, తమిళ ఆలోచన. ఇప్పుడు అస్సాంలో బిహు ఫెస్టివల్ జరుగుతుంది. మేము గ్రీటింగ్స్ పంపిస్తాం అక్కడ మన మిత్రులందరికీ. బిహు ఫెస్టివల్ దాన్ని గౌరవించాలి. దుర్గామాత వెస్ట్ బెంగాల్ జరుగుతుంది, మనం గౌరవిస్తాం. మన దగ్గర సంక్రాంతి పండుగ చేసుకుంటాం, గౌరవిస్తాం. తమిళనాడు వాళ్ళ యొక్క ఇంకో పండుగ చేసుకుంటారు, గౌరవిస్తాం. సంక్రాంతి పండుగ బాగా చేసుకుంటారు వాళ్ళు. కాబట్టి ఏ ప్రాంతం యొక్క ఆ ప్రాంతపు భాషను గౌరవించాలి. అవి భారతీయ భాషలు, ఇవి విదేశీ భాషలు కాదు. ఇంక్లూడింగ్ ఉర్దూ. ఈ ఉర్దూ కూడా విదేశీ భాష కాదు. మళ్ళీ నేను క్లారిటీగా చెప్తున్నా, మీ ద్వారా వ్యూవర్స్ కూడా చెప్తున్నా. ఉర్దూ ఈజ్ ఆల్సో ఇండియన్ లాంగ్వేజ్, అది విదేశీ భాష కాదు. ఈ భారతదేశంలో పుట్టింది, భారతదేశంలో పెరిగింది. మీరు ఇరాన్కు పోతానో, ఇరాక్ పోతానో ఉర్దూ మాట్లాడాలి. అరబిక్, పర్షియన్ లాంగ్వేజ్ ఉంటాయి వాళ్ళకు. కాబట్టి ఉర్దూను భారతీయ భాషనే కన్సిడర్ చేయాలి. దాంట్లో కూడా మంచిగా హిందీ మిగతా భాషలు కలిపింది. అందుట్లో కూడా ఒక తీయదనం ఉంటుంది. మనం ఎందుకు గౌరవించకూడదు? తమిళంలో కూడా అద్భుతమైన భాష తమిళం, అద్భుతమైనటువంటి ఆలోచన. కన్నడ భాష కూడా మంచి గొప్ప భాష. కన్నడలో మాట్లాడుతున్నప్పుడు ఎట్లుంటది, ఆ ఎమోషన్స్ బాగుంటాయి. కాబట్టి తమిళంలో మాట్లాడితే కూడా ఎమోషన్స్ బాగుంటాయి. మనం తెలుగు మాట్లాడితే మనం మాట్లాడే కంటే ఇప్పుడు విజయ్ నిన్నమన్నటి స్పీచ్ అంటే ఎమోషనల్ గా ఉన్నాయి. అందుకోసం ఎవరి భాష వాళ్ళకి ఎమోషన్స్ తీసుకొస్తారు. దాన్ని మనం గౌరవించాలి. బట్ దాన్ని ఒక జియోగ్రఫికల్ ఐడెంటిటీని ద్రవిడ పేరుతో తీసుకురావడాన్ని అది కరెక్ట్ కాదని నేను అంటున్నాను. అది అంతవరకు నేను నా రిజర్వేషన్స్ ఉన్నాయి. రైట్ సార్. ఇప్పుడు మరి తమిళనాడులో మరి ఒక వాక్యూమ్ క్రియేట్ అయింది. మరి డిఎంకే, ఏఐడిఎంకే పోట్లాడుకున్నాయి, అధికార ప్రతిపక్షాల్లో ఉన్నాయి. సో మరి టీవీకే వచ్చింది. టీవీకే మరి ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్ కి దగ్గరికి వెళ్ళేందుకు ఏమేం చేయబోతుంది అంటారు? ఏం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటారు? నేను ఒకటి టీవీకేకు ముందు అభినందనలు. ఎందుకంటే వాళ్ళు 2 ద్రవిడ అని చెప్పుకుంటూ అనేటువంటి పాట తమిళ అని చెప్పుకోవట్లేదు, ద్రవిడ అని చెప్పుకుంటున్నారు. బట్ నేను విన్నది ఏంటంటే అది ఎంతవరకు కరెక్ట్ అనేది నేను ఇంకా ఎంక్వైరీ చేయలేదు. కానీ విజయ్ నేను యు కాస్ట్ విచ్ బిలాంగ్స్ అంటే నేను తమిళ్ అని రాసుకున్నా. అవునవును, నో క్యాస్ట్ అండి తమిళ్ అని రాసుకున్నా. అది అప్రిషియేట్ చేయాల్సింది. తమిళ్ లాంగ్వేజ్ మనం గౌరవించాలి. ఇంతకుముందు నేను చెప్పిన విషయం. అవి మిగతా విషయాలు వేరే అంశాలు వేరు. బట్ ఉన్న ఇద్దరు కూడా ద్రవిడ పార్టీలు అని చెప్పాలి. అన్నాదురై నుంచి వచ్చిన వాళ్ళే వీళ్ళందరూ కూడా. అట 2 పాయాలు ఈ చెట్టుకు 2 కొమ్మల్లాగా విరిగినాయి అంతే. తప్పిస్తే అవి 2 ఆలోచనలలో అవే ఉన్నాయి. బట్ కొంత సాఫ్ట్ గా ఏఐడిఎంకే సాఫ్ట్ గా ఉంది, డిఎంకే కొంచెం హార్డ్ లైన్ తీసుకుంది తప్ప అంతకంటే వేరే లేదు. అయితే టీవీకే రెండిట్లోంచి బయటకు వచ్చిన టీవీకే ప్రజలు ఆమోదించినారు. ప్రజలు ఆమోదించడం ప్రజలు ఒక తరం గడిచిపోయింది. కరెక్ట్ చెప్పాలంటే అన్నాదురై నుంచి ఒక తరం గడిచిపోయి, 2వ తరం గడిచిపోయి, 3వ తరంలోకి కొత్త యువత వచ్చింది. ఇప్పుడు మనం చెప్తున్నాం కదా, 18 నుంచి 30 ఏళ్ళ వయసు ఉన్న యువత ఈ అన్నాదురైని చూడలేదు, ఎంజి రామచంద్రన్ చూడలేదు, కర్ణాటక కూడా చూడలేదు. ఇప్పుడు కేవలం విన్నారు అంతే. విన్నారు. ఇప్పుడు చూసిందే ఈవెన్ పెరియార్ చూడలే వాళ్ళ విన్నారు అంతే. ఇప్పుడు వాళ్ళు ఎవరిని చూసినారు? ఈ 2 పార్టీలు, స్టాలిన్ చూసినారు, లేకపోతే పన్నీర్ సెల్వం చూసినారు, చూసి ఓటేసినారు. వీళ్ళిద్దరికంటే కొత్త ఆశలు, ఆకాంక్షలు, వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా విజయ్కి ఓటేసినారు. నేను సినిమాని కూడా అన్నాను. నేను సినిమా అయితే మరి రజనీకాంత్ సక్సెస్ కాలే అంటే కమల్ హాసన్ విజయకాంత్ అంటే ఆయన పార్టీ పెట్టిపోయిండు. ఒక వాక్యూమ్ ఏర్పడింది ఇద్దరి మధ్య లోపల. ప్రజల్లో కొత్త రావాలనేటువంటి ఒక ఆలోచన వచ్చినప్పుడు విజయకాంత్ ఓటేశారు. ఈ 2 పార్టీలకు 2 పార్టీల గ్రూపులకు వ్యతిరేకంగా ఓటేసినట్టే లెక్క. 85% అక్కడ పోలింగ్. అంటే డిఎంకే యొక్క అలయన్స్ పార్టీస్, ఏఐడిఎంకే పార్టీ యొక్క అలయన్స్, మేము బీజేపీ కూడా మేము ఏఐడిఎంకే అలయన్స్. ఈ రెండింటికి వ్యతిరేకంగానే ఓటేసినట్లు లెక్క విజయకాంత్, కరెక్ట్ చెప్పాలంటే. కానీ విజయకాంత్ నిన్నటి నుంచి మనం వార్తలు వింటున్నాము, ఏ కాంగ్రెస్ పార్టీ అయితే డిఎంకే ఉందో గత 6 ఆల్మోస్ట్
అటల్ బిహారీ వాజ్పేయి 2004 నుంచి కాంగ్రెస్ పార్టీతో ఉంది డిఎంకే. ఆ డిఎంకేకి వ్యతిరేకంగా, ఎందుకంటే మొన్నటిదాకా డిఎంకే రూలింగ్ పార్టీ అది, ఆ డిఎంకేకి వ్యతిరేకంగా స్టాలిన్కి వ్యతిరేకంగానే ఓటేశారు వీళ్ళు ప్రజలందరూ అందరూ కూడా. మరి విజయకాంత్ ఆ డిఎంకేతో కలిసి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని సహకారం కోరడం అంటే ఒక రకంగా మరి ప్రజల ఆలోచనలకు భిన్నంగా పోతున్నాడా అని అనిపిస్తుంటది. అంటే ప్రజల ఆలోచనలకి నేనేమంటానంటే విజయ్కి ఉన్నటువంటి ఆప్షన్స్ నేను ముందు చెప్తా. ఆప్షన్స్ ఏంటంటే పివి నరసింహరావు కాలంలో జరిగినటువంటి కూడా ఒక ఆప్షన్. ఏం జరిగిందండి? పివి నరసింహరావు గారు మైనార్టీ పార్లమెంట్ మెంబర్స్ 225, 540 సీట్ల 225 మాత్రమే గెలిచినారు. సుమారు 225 గెలిచినారు. పార్లమెంట్ లో ఆయన విశ్వాస పరీక్షను కోరినప్పుడు రాష్ట్రపతి బీజేపీకి మేము అబ్స్టైన్ అయినా ఓటింగ్ నుంచి. సో మిగిలినటువంటి పార్లమెంట్ సభ్యులు, హౌస్ లో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులలో మెజారిటీ కావాలి. సో 440లో 225 మెజారిటీ వచ్చేసింది. ఆయన 220 రావాలి, 25 వచ్చేసింది. సో అది ప్రధానమంత్రిగా విశ్వాస పరీక్షలు నెగ్గిన తర్వాత సరే రాజకీయ కురాలు మారినాయి. 5 ఏళ్లలో సరే వేరే వేరే మార్పులు జరిగి ఆయన 220 నుంచి 290కి మెజారిటీ తెచ్చుకున్నాడు, మార్చుకున్నాడు. అది వేరే, ఆ పొలిటికల్ కాంటెక్స్ట్ లకు పోను. విజయ్ కూడా ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఆ దిశగా, అంటే నేను విశ్వాస పరీక్ష కోసమే గవర్నర్ని అడిగి వారం కావచ్చు 2 వారాల్లో విశ్వాస పరీక్షలో నెగ్గి, విశ్వాస పరీక్షలో నెగ్గుతున్నప్పుడు అవసరమైనటువంటి సహకారాన్ని మిగతా పార్టీతో మాట్లాడుకొని పరోక్ష సహకారాన్ని అయినా సరే ఆయన విశ్వాస పరీక్ష నెగ్గి ఆ తర్వాత రాజకీయ సమీకరణాలు మార్చుకుంటే దాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేసేవాళ్ళు. రైట్. ఇక్కడ విశ్వాస పరీక్ష గురించి మనం అనుకుంటే ఇప్పుడు మరి కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది, కానీ కాంగ్రెస్ గెలిచింది 5-6 సీట్లే కదా, కావాల్సిన ఇంకా బోల్డ్. ఇప్పుడు అంటే కాంగ్రెస్ 5 సీట్లు గెలిచింది, 2 సీట్లు సిపిఐ గెలిచింది, 2 సీట్లు సిపిఎం గెలిచింది, పిఎంకే పార్టీ అమ్మమంటారు పనీల మక్కల్ కాంగ్రెస్ అదే పార్టీ అది ఒక కొన్ని సీట్లు గెలిచినట్టుంది. ఇంకా అట్లా 1-2 సీట్లు గెలిచినటువంటి అంత కలిపితే 222 ఏమవుతున్నాయి. అది కూడా తిన్ మెజారిటీ కరెక్ట్ చెప్పాలంటే 117, 118 ఫుల్ మెజారిటీ, 4 సీట్లు అదనము. ఈ ఇంత చిన్న స్ప్లింటర్ గ్రూప్ బ్లాక్ మెయిల్ చేసే ప్రమాదం ఉంటుంది, ఈ ఎమ్మెల్యే కూడా బ్లాక్ మెయిల్ చేసే ప్రమాదం ఉంటుంది. అంటే స్ప్లింటర్ గ్రూప్ చిన్న గ్రూప్ తోని చిన్న తిన్ మెజారిటీ తోటి ఇప్పుడే వాళ్ళతో కనెక్ట్ కావడం వల్ల విజయకాంత్కి పెద్ద ఉపయోగం ఉంటుంది. నువ్వు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఒక 100 రోజుల పాటు నువ్వేవైతే ప్రామిసులు చేసినావు తమిళ ప్రజలకి, మేనిఫెస్టోలో చెప్పిన ఆ అంశాలను అమలు చేసే దిశగా నువ్వు పోతున్నప్పుడు నీ మీద ప్రజలకు విశ్వాసం పెరుగుతుంది. ప్రజలకు విశ్వాసం పెరిగినప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజల విశ్వాసానికి అనుగుణంగా పనిచేయాల్సి వస్తుంది. అప్పుడు అన్ని ఏ పార్టీ వస్తుందా ఏ పార్టీ రాదని రాజకీయ ఎత్తుగడ అప్పుడు చూసుకోవచ్చు. కానీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయకముందే నువ్వు కాంగ్రెస్ పార్టీతో అసోసియేట్ అయినావంటే దీంట్లో 2 రాజకీయ సమస్యలు ఉన్నాయి. ఒకటేమో డిఎంకే కాంగ్రెస్ కలిసి ఉన్నటువంటిది గత 2004 అంటే 22 సంవత్సరాల నుంచి కలిసి ఉంది. ఇప్పుడు ఇండి గ్రూప్ లో కాంగ్రెస్ పార్టీ కాకుండా 3 పెద్ద పార్టీలు ఉన్నాయి. ఒకటి డిఎంకే, 2 తృణమూల్ కాంగ్రెస్, 3 సమాజ్వాదీ పార్టీ. దాంట్లో డిఎంకే కూడా చాలా పెద్ద పాత్ర, చాలా ఆల్మోస్ట్ 30కి పైన ఎంపీ సీట్లు ఉంటుంది. 38 సీట్లు గెలిచినటువంటి డిఎంకే పార్టీ కదా తమిళనాడులో. ఆల్మోస్ట్ ఒకటే నాకు తెలిసి, ఒకటి కూడా మొత్తం సీట్లు ఏఐడిఎంకేకి ఏం గెలవలే కూడా, ఇంకా ఏ పార్టీ కూడా ఏం గెలవలే. అంత పెద్ద గ్రూపును సడన్ గా కాంగ్రెస్ పార్టీ కాదంటే ఇప్పుడు ఒక రకంగా బిట్రై చేసిన, దాన్ని మోసం చేసినట్టే కదా డిఎంకే పార్టీ. డిఎంతో కలిసి ఉన్నావు, డిఎంకేతో సీట్లు పంచుకున్నావు, డిఎంకే యొక్క సహకారంతోనే నీ 5 సీట్లు గెలిచినాయి కదా. డిఎంకే సహకారంతో గెలిచిన 5 సీట్లను మరి విజయకాంత్ కూడా డిఎంకే సహకారంతో గెలిచిన సీట్లతో మరి కాంగ్రెస్ తో ఎట్లా కలుస్తాడు? ఇప్పుడు గెలిచిందే డిఎంకే సపోర్ట్ తోటి కదా. అంటే కాన్స్టిట్యున్సీలో కలిసి ఉండమంటే అక్కడ ఉన్న డిఎంకే ఓటర్స్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తేనే గెలిచినట్టు కదా, మన అజంప్షన్ అట్లాగే చేసుకోవాలి కదా. మరి అన్నప్పుడు నువ్వు ఆ సపోర్ట్ తీసుకుంటున్నావు అంటే ఒక రకంగా ఇండి గ్రూప్ ను బలహీనపరచడం ఒకటైతుంది. ఎందుకంటే దేశంలో 98 కాంగ్రెస్ కుంటే మీద 90 పైచలకు వీళ్ళ ముగ్గురికే ఉన్నాయి కదా. అక్కడ బెంగాల్లో టీఎంసీ ఓడిపోయింది, ఇంకా రేపు పొద్దున ఉత్తరప్రదేశ్ లో సమాజ్వాదీ పార్టీ ఏమైతే తెలియదు. కాంగ్రెస్ పార్టీ కూడా నేను అంటుందంటే మీరు ఎలక్షన్స్ అయిపోయింటే వచ్చినప్పుడు తడి ఆరక ముందే అంటుంటారు తెలుగు భాషలో కొన్ని అంటారు, పారాని ఆరక ముందే అన్నట్టుగా ఆరక ముందే అనే పదం ఎట్లయితే మనం చూస్తాము. మీరు ఎన్నికల్లో పూర్తి స్థాయి గవర్నర్ కు రిపోర్ట్ పోకముందే నువ్వేం సపోర్ట్ చేస్తామని డిఎంకే నువ్వు మోసం చేసి బయటకు వస్తే దీన్ని ప్రజలట్టు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు రాంగ్ స్టెప్ వేసారా లేకపోతే రైట్ స్టెప్? ఇది రాంగ్ స్టెప్. ఇది అందుకోసం విశ్వాస పరిస్థితి గెలవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. కానీ ఇప్పుడే కాంగ్రెస్ తో అసోసియేట్ కావడం వల్ల ఒకటేమో ఒక పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ విశ్వసనీయతను కోల్పోతుంది అన్న భాగస్వామ్య పక్షాలతో. అది మాకు లాభం. కరెక్ట్ చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ ఇండి గ్రూప్ ఎంత బలహీన పడితే అంత బీజేపీకి లాభం. మేము అదే ఇప్పుడు జరిగిన సంఘటన మాకు మంచిదే. బీజేపీగా
డిఎంకే కాంగ్రెస్ దూరం అయితే మంచిదే. ఉమ్, ఇంకోటి తమిళ పార్టీలు రెండు కూడా ఉమ్. జాతీయ రాజకీయాలలో ఏదో ఒక పార్టీతో కలిసే ఉన్నాయి. అలయన్స్ తోటి. ఉమ్, డిఎంకే బీజేపీలో ఉంది, బీజేపీతో కలిసి ఉంది. ఉమ్, ఏఐడిఎంకే కూడా బీజేపీతో కలిసి ఉంది. ఉమ్, డిఎంకే వాజ్పేయి గారి ప్రభుత్వంలో 6 మంత్రిత్వ శాఖలు నడిపించింది డిఎంకే పార్టీ. ఉమ్, మురసలి మారన్ ది గ్రేట్. ఉమ్. విన్నాను పేరు. ఉమ్, మురసలి మారన్ మినిస్టర్ గా పనిచేశాడు, కేంద్ర ట్రేడ్ అండ్ కామర్స్ మినిస్టర్ గా. ఉమ్, చాలా అంతర్జాతీయమైనటువంటి ఒప్పందాల విషయంలో పివి నరసింహరావు చేసిన ఒప్పందాలకు రివర్స్ ఒప్పందాలను చేయడంలో కూడా విజయం సాధించిన మురసలి మారన్ ది గ్రేట్ లీడర్, ఒక మంచి ఎఫిషియెంట్ పర్సనాలిటీ. అట్లాంటి వారిని వాజ్పేయి గవర్నమెంట్ లో పనిచేసినారు. కాబట్టి ఇప్పుడు డిఎంకే బీజేపీకి అంటరాందో, ఉమ్, ఏఐడిఎంకే బీజేపీకి అంటరాందో అనేది అంటే ప్రజలే నమ్మరు. అవి ఒకటాను ముక్కలే అనుకుంటారు అవి. కాబట్టి ఇంత ప్రిమేచ్యూర్డ్ అంటే ఒక అపరిపక్వమైనటువంటి పరిస్థితులలో ఈ గ్రూప్ ఆ గ్రూప్ తోని బేరసారాలు చేయడము, ఈ బేరసారాలకు అవకాశం ఇవ్వకుండా నాకు ప్రజలు ఓటు ఇచ్చారు, నాకు మెజార్టీ ఇచ్చారు, నేను సింగిల్ లార్జెస్ట్ పార్టీకి ఉంది, ఎవరు సపోర్ట్ చేయాలంటే వాళ్ళు సపోర్ట్ చేయండి, నేను ముందుకు పోతున్నాను విజయకాంత్ పిలిపిస్తే ఇంకో రకంగా ఉండేది తమిళ రాజకీయాలు నా అభిప్రాయం అండి. అంటే ఆల్రెడీ ఆయన ప్రకటించినట్లుగా నేను అంటే మా పార్టీకి ఆత్మగౌరవం ఎక్కువ, ఎవరి కాళ్ళు పట్టుకోము అంటూ కూడా కరాఖండిగా చెప్పినట్లుగా వినిపిస్తుంది బయట. ఎవరి కాళ్ళు పట్టుకోమని చెప్తున్నాడు, కానీ అప్పీల్ చేసినాడు కాంగ్రెస్ పార్టీకి, కమ్యూనిస్ట్ పార్టీలకు అప్పీల్ చేసినాడు రమ్మని. నిన్నటి రోజున ఆ స్టేట్మెంట్, ఈ రోజున ఈ మద్దతు ఇలా తీసుకుంటున్నామని ప్రకటించాడు. స్టేట్మెంట్ ఇదే వద్దంటే ఇదే ఇక్కడే అపరిపక్వత కనిపెడుతుంది, రాజకీయాల అపరిపక్వత, ఇమ్మాచ్యూరిటీ అంటాం కదా, పరిణితి లేని రాజకీయాలు ఇక్కడే కనపడుతుంది. కోట్లాది ప్రజల నమ్మకాన్ని ఎలా మరి తీసుకెళ్తారు? పరిణితి లేని రాజకీయాలు ఇక్కడే కనపడుతున్నాయి. ఇది ఈ కాంగ్రెస్ పార్టీతో సిపిఐ సిపిఎం తో కలిసి నేను మారినటువంటి ప్రపంచ చరిత్రలో మారిందండి. నేను ఇక్కడ కూడా మాట్లాడుతున్నా, భారతదేశంలో కూడా ఈవెన్ వెస్ట్ బెంగాల్ పరిస్థితి కూడా అంతే. వెస్ట్ బెంగాల్ కూడా మనం అది నేను ఉల్లేఖిస్తాను. దేశ ప్రజలు ఈ రోజున ముఖ్యంగా యువత మంచి విద్యను, గౌరవప్రదమైన ఉపాధి కానీ గౌరవప్రదమైన ఉద్యోగాన్ని కోరుకుంటున్న మాట వాస్తవం. ఇప్పుడు భూమి చుట్టూ భూమి ఏదో అది ఇవి లేవు ఇప్పుడు, వెస్ట్ బెంగాల్లో కూడా లేదు అది ఇప్పుడు. కాబట్టి గౌరవప్రదమైన ఉద్యోగం, ఉపాధి ఇవన్నీ అవినీతి లేనటువంటి ఒక సమాజం కావాలని కోరుకుంటుంది. అవినీతి ఆరోపణతో ఉన్న డిఎంకే, వాళ్ళతో కలిసి ఉన్న కాంగ్రెస్ పార్టీ, డిఎంకే బిట్రాయల్ అయిపోయింది. ఎందుకంటే మోసం చేశారు కాంగ్రెస్ పార్టీ. ఈ సందర్భంగా విజయకాంత్ ఒక మంచి పరిపాలన ఇవ్వడానికి ముందుకు పోవాలి తప్ప మళ్ళీ ఈ శక్తులు ఆ శక్తులు అన్ని కలిస్తే వచ్చేది ఏంటంటే మళ్ళీ సేమ్ స్టోరీ. రోజున జరగబోయేది ఏంటంటారు తమిళనాడులో? ఏ ఆకాంక్షల కోసం అయితే యువత ఓటేశారో విజయకాంత్ కి, ఒక రకంగా పరోక్షంగా వాళ్ళు మోసం చేసినట్టే. నువ్వు వీళ్ళ క్లచెస్ లోకి పోయి వీళ్ళ నిర్ణయాలు వీళ్ళ అభిప్రాయాలకు అనుగుణంగా నువ్వు పరిపాలన కొనసాగిస్తే, నువ్వు ఏ సంక్షేమ పథకాలతో నువ్వు ప్రకటించినావో వాటిని అమలు చేయాలి కదా. అమలు చేయకపోతే రేపేళ్ళుండే మొదలవుతుంది. ఎందుకంటే ఎక్కువ నేను ఇంకా మిగతా రాష్ట్రాలలో భిన్నం ఉంది. నేను చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తా. అస్సాంలో జాతీయ అంశాలు ప్రధానమైనపోయినాయి, బెంగాల్లో కూడా జాతీయ అంశాలే ప్రధానమైనవి. ఇక్కడ సరిహద్దులు, బంగ్లాదేశ్ పౌరులు రావడం, ఇక్కడ ఉద్యోగ ఉపాధి పోవడం, ఇవన్నీ కూడా బంగ్లాదేశ్ లో ప్రయారిటీ అంటాం కదా, లోకల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రాధాన్యత అనేటువంటిది జాతీయ అంశాల మీదనే ఇచ్చారు వాళ్ళు. సరిహద్దులు, సరిహద్దుల భద్రత, సాంస్కృతికమైనటువంటి దోపిడీ అనుకోండి, బంగ్లాదేశ్ పౌరులు వచ్చి మా సంస్కృతిని దోసుకుంటున్నారు, ఇవన్నీ కలిపి వచ్చినాయి. వేరే తమిళనాడులో వాళ్ళ ఆశలు ఆకాంక్షలు ఎక్కువ ఉంది. అంటే వెస్ట్ బెంగాల్ రిజల్ట్ వచ్చిన తర్వాత మరి బంగ్లాదేశీయులు కూడా చిన్నగా తరలి వెళ్ళిపోతారు. అది అందుకోసం అది ఒక కోణం. బట్ తమిళనాడు ప్రజలు ఓటేసింది ఇదేదో అంతర్జాతీయమైన భద్రతలు వాటి కోసం వీటి కోసం ఓటేలే, తమిళ ప్రైడ్ కోసమో లేకపోతే ఇదో రకలాగా శ్రీలంక సమస్యలో శ్రీలంక తమిళ సమస్య కోసం అనే జరగలే. ఇప్పుడు తమిళనాడు స్వచ్ఛమైన పరిపాలన ఇస్తా, తమిళ ఉపాధి ఇస్తా, సంక్షేమం ఇస్తా అని చెప్పి ఓటేసినారు కదా. ఈ సెన్స్ ఇది కనుక డెలివరీ చేయకపోతే వెంటనే రియాక్షన్ ఎక్కువ వస్తుంది. ఆకాంక్షలు ఎక్కువ అయిపోయినాయి కాబట్టి రియాక్షన్ కూడా అంతే ఎక్కువ వస్తుంది. మరి వెరీ ఇంట్రెస్టింగ్ ఉంది. మరి రేపు పొద్దున్న స్టెప్ ఎలా ఉండబోతుంది, మరి విజయ్ గారిది ఎలా ఉంటే బాగుంటుంది రాజకీయ నిపుణులుగా? ఇప్పటికైతే అది ప్రిమేచ్యూర్డ్ అంటే ఒక పరిణితి లేని అపరిపక్వమైనటువంటి రాజకీయమైనటువంటి ఎత్తుగడలే సాగుతున్నాయి ఇప్పుడు. ఇక ఆయనకి ఎవరు గడియిస్తారో నాకు తెలియదు. బట్ ఇంకా నేనైతే పివి నరసింహరావు ఎట్లయితే విశ్వాస పరీక్షలు నెగ్గిండో పార్లమెంట్ లో, ఆ తిరిగి మీరు గవర్నర్ దగ్గరికి పోయి అధికారం ఉంది. ఎందుకంటే 180 సీట్లు వచ్చినాయి కాబట్టి మీరు సింగిల్ లార్జెస్ట్ పార్టీ మీరే కాబట్టి పోవచ్చు. పోయి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయండి. చేసిన తర్వాత మిగతా పార్టీలకు అప్పీల్ చేయండి, నేను పరిపాలించడానికి అవకాశం. అప్పుడు ఏ పార్టీ అయినా సహకరించవచ్చు, పరోక్షంగా సహకరించవచ్చు, ప్రత్యక్షంగా కాకుండా. ఇప్పుడు అబ్స్టైన్ అయితే ఇంతకుముందు చెప్పాను కదా, బీజేపీ అబ్స్టైన్ అయింది ఓటింగ్ లో, విశ్వాస పరీక్షలు పివి నరసింహరావు నెగ్గిండు. ఇప్పుడు ఏఐడిఎంకి విశ్వాసం బయటకు వచ్చినా
విశ్వాస పరీక్ష నెగ్గిపోతాడు. నువ్వు 100 రోజుల 200 రోజుల నువ్వు ఇచ్చినటువంటి వాగ్దానం నిలబెట్టుకుని మొదలు పెట్టండి. నిలబెట్టుకుంటే ఈ రోజు రాత్రికి రాత్రి అన్ని చేసిన ఇప్పుడు చెప్పిన తెల్లారి పొద్దున అయిపోతుంది కాదు. మీరు ఏవైతే విశ్వాసంతో ప్రజలు మీకు ఓటేశారో, ఏవైతే మీరు ప్రామిసులు చేశారో ఆ ప్రామిస్ని ఒక్కొక్కటిగా అమలు చేయడం మొదలు పెట్టండి. 100 రోజులు 200 రోజులలో ముందుకు పోయినారనుకోండి, ప్రజల విశ్వాసం మరింత పెరిగింది అనుకోండి, మీకు ఇంకా మంచిది కదా. ఇంకా ఏ పార్టీ అయినా ఎక్కడైనా ఎవరైనా వ్యక్తులు వస్తుంటారు కదా. కానీ ఇప్పుడే తొందరపడి కమ్యూనిస్ట్ వాళ్ళ ఫోల్డ్లోకి పోతే, నేను ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తానంటే, కమ్యూనిస్ట్ వాళ్ళ ఫోల్డ్లోకి పోతే కాంగ్రెస్ వాళ్ళ ఫోల్డ్లోకి పోతే జరగబోయేది ఏంటంటే, నేను వెస్ట్ బెంగాల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో స్వతంత్రం వచ్చిన రోజున మహారాష్ట్ర బాంబే మనకు ఆర్థిక రాజధాని అనుకుంటాం కదా. ఈ బాంబే కంటే ఎక్కువ పరిశ్రమలు కలకత్తా నగరంలో ఉండే. అప్పుడు బిర్లా హెడ్ క్వార్టర్స్ కలకత్తా. ఇంకా ఒక అడుగు ముందుకే అంతకంటే ఒక 40-50 సంవత్సరాల క్రితం కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క కేంద్రం కలకట్టా, రాజధాని కలకట్టాకు ఉండే. మొదటి 3-4 సంవత్సరాలలో అత్యధిక అప్లికేషన్స్ ఉంటాయి కదా, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ మేము పెట్టుకుంటామనే అప్లికేషన్ కలకత్తాలో ఎక్కువ వచ్చినాయి బాంబే కంటే. అంత పారిశ్రామికీకరణ జరిగినటువంటి కలకత్తా నగరంలో ఈ రోజున ఎందుకు పరిశ్రమలు లేకుండా పోయినాయి? దీనికి కారణం ఎవరు అంటే, ఈ యొక్క మేనేజ్మెంట్స్ అంటే యాజమాన్యాలతోటి పెట్టుబడిదారుల వ్యతిరేకత, ఈ ఏమంటారు ఘర్షణ వాతావరణం, కార్మికుల సంక్షేమమే పరమధ్యేయము. కంపెనీ బతుకుంటే కార్మికులు బతుకుతారు. అంటే ఇక్కడ కామ్రేడ్ పార్టీల ప్రస్తావన గురించి చెప్తున్నారు. అందుకో అదే చెప్తున్నా. ఈ రెండు పార్టీలు అంటే సోషలిస్టిక్ అవుట్లుక్ అంటే సోషలిజం అనేది మా సిద్ధాంతం అని చెప్పుకున్న నెహ్రూయన్ కాంగ్రెస్, మళ్ళీ కరెక్ట్ చెప్తున్నా, నెహ్రూయన్ కాంగ్రెస్ కానీ కమ్యూనిస్టులు కానీ వీళ్ళిద్దరు కూడా యాజమాన్యాలతో ఘర్షణ వైఖరితో వల్ల కంపెనీలు మూతపడ్డాయి తప్ప కొత్త కంపెనీలు రాలే. ఉన్న కంపెనీలు తరలిపోయినాయి. దానివల్ల ఎంత నష్టం అంటే, కర్ణాటక కార్పొరేట్ ట్యాక్స్ లో వాళ్ళ షేర్ తగ్గిపోయింది. కొత్త కంపెనీ రాకపోవడంలో వ్యాట్లో వాళ్ళ షేర్ తగ్గిపోయింది. అంటే ఇప్పుడు జిఎస్టీలో వాళ్ళ షేర్ తగ్గిపోతుంది. ఆర్థికమైనటువంటి పురోగతి, ఉపాధి ఉద్యోగాలు వస్తలేవు. ఉపాధి ఉద్యోగాలు వస్తేనే కార్మికులకు ఉపాధి దొరుకుతుంది, ఉద్యోగాలు దొరుకుతాయి. వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళ జీతాలతోటే జిఎస్టీ కూడా పెరుగుతుంది. ఎందుకంటే కొనుగోలు శక్తి, ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెరుగుతుంది. ఇంత పెద్ద వ్యవసాయకంలో కూడా చాలా పెద్ద రాష్ట్రం అండి. నేను ఇంకొక పాయింట్ చెప్తా. ఈ రోజు వరకు కూడా 2 పంటలు పండేటువంటి గంగా నది పరివాహక ప్రాంతం అది. బెంగాల్, వెస్ట్ బెంగాల్ మొత్తం. వెస్ట్ బెంగాల్ ఈ రోజు వరకు మనం చెప్పుకుంటాం నదుల నడక నేర్పినారు, 1,00,000 కోటి ఎకరాల మాగానే అయింది తెలంగాణ అంటారు. కానీ ఈ రోజు వరకు అధికారిక లెక్కల ప్రకారం వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్ హైయెస్ట్ వడ్లు పండించే రాష్ట్రం ఈ రోజు వరకు. ఇది మనకు లెక్కలు చెప్తాం, ఇక తెలంగాణ బాగా పండుతున్నాయట కదా అంటారు. కాదు, అత్యధిక వడ్లు పండించే రాష్ట్రం ఈ రోజు పంజాబ్. గోధుమలు వడ్లు కలిపితే పంజాబ్ ఎక్కువ అనుకోండి, ఉత్తరప్రదేశ్ కూడా ఎక్కువనే. కానీ వడ్లు ఒక్కటిగా తీసుకుంటే అత్యధిక పండించేది వెస్ట్ బెంగాల్. అంటే అంత సారవంతమైన భూములు ఉన్నటువంటి రాష్ట్రము. ఈ రోజున పర్ క్యాపిటల్ ఇన్కమ్, ఉపాధి కోసము, పేదరికము ఇంకా ఎందుకు ఉండాలి? ఇప్పుడు మీరు అధికారులు చూడండి, ఐఏఎస్ అంటే ఎవరుంటారు కదా, రాజస్థాన్ వాళ్ళు ఉంటారు, బీహార్ వాళ్ళు ఉంటారు, ఒరిస్సాలో ఉంటారు. బెంగాల్లో మనకు కనపడరే. ఎందుకు కనపడతలేరంటే సరైన అంటే నాణ్యమైన విద్య వస్తలేదు. ఈ పేదరికము, ఈ ఉపాధి లేకపోవడం, పరిశ్రమలు రాకపోవడం, దీనికి 2 పార్టీలే, కాంగ్రెస్ కమ్యూనిస్టులే కారణం అంటున్నా. మొదటిసారిగా బీజేపీ పార్టీ వచ్చింది. బీజేపీ పార్టీ ఖచ్చితంగా బీజేపీ ఐడియాలజికల్గా కూడా ఈ కమ్యూనిస్ట్ యాజమాన్యంతో ఘర్షణ ఉండదు, కొత్త పరిశ్రమలు వస్తాయి, ఉపాధి వస్తుంది, ఉద్యోగాలు వస్తాయి. మీకు టాటా కంపెనీ సింగూరు ఇన్సిడెంట్ జరిగింది, నందిగ్రామ్ ఇన్సిడెంట్. కమ్యూనిస్ట్ వాళ్ళు అక్కడ భూమి ఇస్తే అక్కడ జరిగిన ఘటన తర్వాత ఒక్క ఫోన్ కాల్ తోటి టాటా గుజరాత్కి వెళ్ళిపోయినాడు. నరేంద్ర మోడీ అప్పుడు నరేంద్ర మోడీ చీఫ్ మినిస్టర్ అక్కడ బెంగాల్, గుజరాత్. అందుకని గుజరాత్ ఎందుకు పారిశ్రామికీకరణ జరుగుతుంది? అక్కడ ఘర్షణ లేదు, యాజమాన్యానికి కార్మికుల ఘర్షణ లేదు, ఈ ట్రేడ్ యూనియన్ పేరు మీద జరిగేటువంటి రాజకీయ ఎత్తుగడలు లేవు. అందరూ కలిసి ఉంటేనే దేశం. పారిశ్రామికవేత్తలు ఉండాలా, కార్మికులు ఉండాలా, దాన్ని నడిపించేటువంటి వ్యవస్థలు ఉండాలి, మధ్యస్థమైనటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఉండాలి. ఇది కదా వ్యవస్థ అంటే. అందరూ ఇప్పుడు ఈ వ్యవస్థ అయితే నేను తమిళనాడులో ఈ పార్టీలు కలవటం వల్ల మరొకసారి విజయకాంత్ పార్టీ అటువైపు నెట్టబడితే మళ్ళీ తమిళనాడు ఆకాంక్షలను మీరు నెరవేర్చలేరు అనేది నా అభిప్రాయం. రైట్. ఇప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన టీవీకే మరి ఇప్పుడు మీరు చెప్పిన వ్యవహారాలని ప్లస్ ప్రణాళికల్ని, వ్యూహాలని మరి సొంతగా సెట్ చేసుకునే ప్రయత్నం చేస్తుందంటారా భవిష్యత్తులో? నేను వీళ్ళ క్లచెస్ లోకి పోకుండా ఉంటే చేయడానికి అవకాశం ఉంది. మళ్ళీ ఎంత అవకాశం ఉంది అంటే ఆయన యొక్క శక్తిని బట్టి ఉంటుంది. తమిళనాడు కూడా ఒక మంచి రాష్ట్రం. కనెక్టివిటీ, బెంగాల్కి ఎంత కనెక్టివిటీ ఉందో తమిళనాడు కూడా అంత కనెక్టివిటీ ఉంది. అది పోర్టు కనెక్టివిటీ కావచ్చు, ఎయిర్ కనెక్టివిటీ కావచ్చు, టెలికనెక్టివిటీ కావచ్చు. ఇంకొక రకంగా చెప్పాలంటే మన యొక్క వ్యాపారాలలో మీరు ఎందుకంటే చెప్తుంటారు మధ్య యుగాల నాడు
మన వ్యాపారం విదేశాలకు అద్భుతమైన వ్యాపారం జరిగింది మద్రాస్ పోర్ట్ లోంచి. ఉమ్. ఇప్పుడు మన దగ్గర మచిలీపట్నం అంటాం, అవునండి. మోటుపల్లి, అప్పుడు అది పోర్ట్, మోటుపల్లి పోర్ట్ విజయనగర కాలంలో. అట్లాగే విశాఖపట్నం చాలా తక్కువ, మోటుపల్లి పోర్టే చాలా ఎక్కువ. మనకు దక్షిణ ఉన్నాయి కదా, దక్షిణాసియా దేశాలన్నిటి కూడా మన వ్యాపారం అంతా ఇక్కడ నుంచి జరిగిందే కదా. అందుకోసం అంత అవకాశాలు ఉన్నటువంటి మద్రాస్ అంటే చెన్నై సిటీలో కనెక్టివిటీ ఉంది. ఎనీ ఇండస్ట్రీస్ కనెక్టివిటీ కావాలా, మంచి అట్మాస్ఫియర్ ఉంటుంది. కాబట్టి దాన్ని అందిపుచ్చుకొని పరిశ్రమలు రావాలా, పరిశ్రమతో పాటు ఉపాధి రావాలా, ఉద్యోగాలు రావాలా. డెల్టా ప్రాంతం కూడా ఉంది, కావేరీ డెల్టా కూడా ఉంది, వ్యవసాయం కూడా బాగుంటది. మీకు టూరిజం అత్యంత బలమైన టూరిజం ఉన్నటువంటి రాష్ట్రం తమిళనాడు. రామేశ్వరం నుంచి మొదలు పెడితే, మహాబలిపురం నుంచి మొదలు పెడితే, పల్లవులు చెక్కిపించిన మహాబలిపురం నుంచి మొదలు పెడితే అద్భుతమైన టూరిజం ఉంది. టూరిజం నుంచి విదేశస్తులను ఆకర్షించగలిగేటువంటి అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. మీరు అందిపుచ్చుకోవడానికి మీ సంకల్పం ఉండాలి, ఆ దిశగా పనిచేయగలగాలి. చేసిన టూరిజంతో కూడా ఉపాధి పెరుగుతుంది. ఇంత అనుభవం, ఇంత గ్రహణ శక్తి, ఇంత చరిత్ర, ఇవన్నీ కూడా మరి విజయ్ గారికి ఉన్నాయంటారా? మరి ఉన్నదానిలానే ఉంచుతారా, లేకపోతే ఇంకా అభివృద్ధి పదంలో తీసుకెళ్లే అవకాశం సీఎం అయిన తర్వాత? సంకల్పం మీకు పరిపాలించాలి, ప్రజలకు ఇది చేయాలనే సంకల్పం ఉన్నప్పుడు మిమ్మల్ని ఏదైతే కార్యనిర్వాహక వ్యవస్థ ఉంటుందో, ఎగ్జిక్యూటివ్ సిస్టమ్, ఆ సిస్టమ్ నీకు సపోర్ట్గా ఉంటుంది. ఆ సిస్టమ్ నీకు సపోర్ట్ చేస్తున్నప్పుడు ఇది అమలు చేయడానికి నీకు చాలా ఈజీ అయిపోతుంది. దీంట్లో పెద్ద ఏదో ఆక్స్ఫర్డ్కి పోయి ఎకనామిక్స్ చదువుకోవాల్సిన అవసరం లే, లేకపోతే లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో పిహెచ్డి చేయాల్సిన అవసరం లే. నీకు సంకల్పం టూరిజం పెరగాలి, టూరిజం వల్ల ఎంత ఉపాధి వస్తుందో ఒక లెక్కలు వేయండి అయ్యా బాబు. ఇప్పటిదాకా ఎంత టూరిజం ఉండే, గతంలో ఎంత ఉండే, ఇప్పుడు ఎంత ఉంది, ఇక ముందు ఎంత పెంచుకోవాలి. అంటే ఇంతవరకు ఆయన సినీ ఇండస్ట్రీలో ఉన్నారు కానీ పొలిటికల్ లేరు కదా, ఇప్పుడు ఇండస్ట్రీలోకి మారిపోయారు. నీకు ఆ మాత్రం సలహాలు ఇచ్చే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకు తమిళనాడు టూరిజం ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఎంత పెంచుకోగలుగుతావని కనుక తీసుకోగలిగితే ఎంత అయిపోతుంది, నీకు ఇమ్మీడియట్ గా నీకు లెక్కలు వచ్చేస్తాయి కదా. నేను నా టార్గెట్ నెక్స్ట్ 5 years లో ఇప్పుడు ఒక 5,000 కోట్లు 10,000 కోట్ల టూరిజం జరుగుతున్నది, నేను దాన్ని 20,000 కోట్లకు పెంచాలనేది టార్గెట్. దానికి ఏం చేయాలని చెప్తే వాళ్ళు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చెప్పేస్తారు, ఇది చేద్దాం. ఆయన విడుదల చేసిన మేనిఫెస్టోలో ఇవన్నీ లేవు, మీరు చెప్పిన మహిళల గురించి, నిరుద్యోగుల గురించి, లైక్ వీటి గురించి. నిరుద్యోగులకు ఉపాధి ఎక్కడి నుంచి వస్తుంది? టూరిజం కూడా ఒక ఉపాధి కల్పనలో చాలా కీలక పాత్ర మనం అర్థం చేసుకో. ఇప్పుడు తిరుపతి ఉంది, తిరుపతి ఎంత ఇస్తుంది? దేవుని నమ్మిపోతున్నారా నమ్మకుండా అదన్నీ వేరే. తమిళనాడు వాళ్ళే వచ్చి ఇస్తున్నారు తిరుపతి, కరెక్ట్ చెప్పాలంటే తమిళనాడులో ప్రజలే ఎక్కువ ఇస్తున్నారు తిరుపతికి. ఎందుకు వస్తుంది తిరుపతికి? అంతే ఈక్వలెంట్ గా మధురైని డెవలప్ చేయొచ్చు, అంతే ఈక్వలెంట్ గా రామేశ్వరం డెవలప్ చేయొచ్చు, కాంచీపురం డెవలప్ చేయొచ్చు, మహాబలిపురం, చాలా ఉన్నాయి దేవాలయాలు. మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా పోయారు కదా, రాజరాజ చోళుడు కట్టించినటువంటి దేవాలయాన్ని కూడా పోయినారు కదా. కాబట్టి ఇవన్నిటిని డెవలప్ చేయడం ఒక సంకల్పం, అంతే. నీకు సంకల్పం ఉండాలి, సలహాలు వస్తాయి, దానికి సంబంధించిన ప్లాన్స్ వస్తాయి, దానికి ప్రణాళికలు వస్తాయి, పెంచుకోవచ్చు. నిరుద్యోగ సమస్యకు టూరిజం కూడా ఒక పరిష్కారం, పరిశ్రమలు ఒక పరిష్కారం, సేవారంగం ఒక పరిష్కారం. అని సాఫ్ట్వేర్ కావచ్చు, అది అంటే అందరం సేవారంగం అంటే సాఫ్ట్వేర్ అనుకుంటాం, ఇంకా చాలా ఉన్నాయి. ప్రజలు కోరుకునే సేవలు, ప్రజలకు ఇచ్చేటువంటి సేవలు. ప్లంబర్ ఉదాహరణకి ప్లంబింగ్ యాక్టివిటీ కూడా బెస్ట్ ఒక ఎగ్జాంపుల్. మీకు ఇండిపెండెన్స్ ఇండియాలో శ్రీపెరంబూర్ ద ఫస్ట్ రైల్వే కోచ్ అక్కడ నుంచి ఎక్కడికి పోయినా మనం ఇప్పుడు తమిళనాడు. ఆలోచన ఇప్పుడు మీరు అనేక రకమైన అవకాశాలు ఉన్నాయి. అవకాశాలు మనం అందిపుచ్చుకోవాలంటే మనకు ముందు సంకల్పం ఉండాలి తప్ప మళ్ళా పోయి సోషలిజము, ఈజము వీటితోటి కొత్త తరం యువత దాన్ని కోరుకోవడం లేదు. ఇది చాలా స్పష్టంగా చెప్తున్నా. కొత్త తరం యువత ఇప్పుడున్నటువంటి బెంగాల్లో కూడా అంతే. బెంగాల్లో కూడా భూమి చుట్టూ రాజకీయాలు లేవు ఇప్పుడు. ఇంకా భూమి సారవంతమైన భూములు ఉన్న గౌరవప్రదమైన ఉపాధి ఉద్యోగం అనేది చాలా ఎక్కువ కోరుకుంటున్నారు. కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం ప్లాన్ చేయాలని నేను అనుకుంటున్నా. చేస్తే మంచిది, చేయకపోతే సరే కాలం మీకు ఏం చెప్పాలో అది చెప్తాను రాబోయే రోజుల్లో. మొత్తానికి అంటే ఆశీర్వదిస్తున్నారా లేకపోతే ఆక్షేపిస్తున్నారా? నేను బెస్ట్ విషయం చెప్తున్నా. అదే సందర్భంగా మీరు ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా మారుతున్న ప్రపంచ సరళికి ఆధారంగా భారతదేశం కూడా మారుతుంది. దేశం స్టాటిక్ ఉండకూడదండి, దేశం ఎప్పుడు కూడా మారుతూ ఉండాలి. స్టాటిక్ ఉంటే మనము ఎప్పుడో మళ్ళీ పాత చింతకాయ ఒక బుర్జువా, స్టాటిక్ ఉంటే బుర్జువా మనం కాదు. మనం ఎప్పుడు కూడా డైనమిక్ ఉంటాం, మార్పును కోరుకుంటాం. ప్రపంచానికి అనుగుణంగా జరుగుతున్న మార్పుకు అనుగుణంగా మనం కూడా మారాలని కోరుకోవాలి. మీకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని మీరు అబ్జర్వ్ చేయండి, ఎంత అద్భుతమైనటువంటి ఇది ఇస్తాడు చూడండి. మీరు మాల్దీవ్స్ టూరిజం కి, లక్షద్వీప్ టూరిజం కి ఏం చేసి చెప్పినాడు ప్రధానమంత్రి చెప్పండి? ఉపన్యాసం ఇచ్చినాడా? మాల్దీవ్స్ ని తిట్టినాడా? మాల్దీవ్స్ ని మాట్లాడినాడా? పోయినాడా కుర్చీ వేసుకొని
ఆడ కూర్చున్నాడు లక్షద్వీప్లో. ముస్లిం మెజార్టీని స్టేట్ అది కరెక్ట్. పోయి కూర్చున్నాడు, ఏమైంది? దెబ్బకు దిగిరాలే మాల్దీవ్స్ నుంచి. వాడు వచ్చినారా లేదా వాళ్ళు? ఓకే. ఇప్పుడు అట్లాగే ఇప్పుడు మీకు మీకు బాగా గుర్తుంటే చైనా ప్రధానమంత్రి, చైనా చీఫ్ మన దగ్గరకు వచ్చినప్పుడు లుంగి కట్టుకొని మనకు తమిళనాడు బీచ్ లో మోడీ గారితో కలిసిన చర్చలు జరిగినాయా లేదా? మహాబలిపురం దగ్గర అవునవును. జరిగినాయి కదా. ఎంత అద్భుతమైనట్టు ఇంక నువ్వేం ఉపన్యాసం ఇవ్వక్కర్లేదు, దానికి లెక్చర్ ఇవ్వక్కర్లే. అయితే మోదీ గారు ఆక్స్ఫర్డ్ లో పిహెచ్డి చేసి రాలే, లేకపోతే అమెరికన్ యూనివర్సిటీస్ లో పిహెచ్డి చేసి రాలే, హార్వర్డ్ యూనివర్సిటీకి పోలే, పర్డ్యూ యూనివర్సిటీకి పోలే. మోడీ గారు భారతదేశాన్ని చదివినాడు, భారతదేశానికి ఏం కావాలో దాన్ని భారతదేశానికి అమలు చేస్తున్నాడు. విజయ్ గారు కూడా ఏం సినిమా రంగం నుంచి వచ్చినా ముందు తమిళనాడు చదవండి, తమిళనాడు యొక్క తమిళ భాష గురించి కూడా గౌరవించండి. తమిళంలోనే మీరు ఏం చేసినా పర్వాలేదు, కానీ తమిళ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మీరు మీ ప్రణాళికలు సిద్ధం చేయండి. అయితే మీరు చెప్పిన సంక్షేమ పథకాలు, మీరు మహిళలకు ఇది ఇస్తాము, 8 గ్రాముల బంగారం ఇస్తాము, 2000, ఇవన్నీ అమలు కావాలంటే కూడా నీకు కావాల్సింది ఏంది? ప్రభుత్వం యొక్క రెవెన్యూ పెరగాలి. ప్రభుత్వ రెవెన్యూ ఎప్పుడు పెరుగుతుంది? ఉద్యోగ ఉపాధులు పెరిగినప్పుడే ప్రభుత్వ రెవెన్యూ పెరుగుతుంది. రెండు సైమల్టేనియస్గా ఉంటాయి. అభివృద్ధి జరిగితేనే సంక్షేమం కరెక్ట్గా అమలవుతుంది, లేకపోతే సంక్షేమాన్ని చేయలేవు నువ్వు. కాబట్టి అభివృద్ధిని సంక్షేమాన్ని బ్యాలెన్స్ చేసుకుంటా పోలే. ఇదే మోడీ గారు గుజరాత్లో కూడా చేశాడు. మీకు ఆశ్చర్యం, మోడీ గారు అంటే హార్వర్డ్లో చదువుకోలే, ఎకనామిక్స్ చదువుకోలే, కానీ మొట్టమొదటి ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్నిటికంటే మూలమైంది పారిశ్రామికీకరణకు, అన్నిటికంటే మూలమైంది ఏంటి అంటే కరెంట్, పవర్. మొట్టమొదటిసారిగా పవర్ రిఫార్మ్స్ మీదనే ముఖ్యమంత్రిగా ఆయన పెట్టినటువంటి మొదటి కాన్సన్ట్రేషన్ పవర్ మీద. పవర్ పెట్టి ఫ్రీ పవర్, అంటే వ్యవసాయానికి పవర్ ఇస్తూనే, పారిశ్రామికీకరణ పవర్ను ఇస్తూనే, అన్ఇంటరప్టెడ్ పవర్ ఇస్తూనే, కొత్తగా ఉత్పత్తి చేయకుండా పవర్ను ట్రాన్స్మిషన్ లాసెస్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ అద్భుతమైనటువంటి పారిశ్రామిక ప్రగతి సాధించారు కదా. అందుకని విల్ ఉండాలి, సంకల్పం ఉండాలి, సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. అది లేకుండా నా సొంతము, నాకు అవినీతి, ఎక్కడ భూమి దొరుకుతుందా, ఎట్లా కబ్జా పెడుతున్నా, ఈ భూమిలో నాకెంత వస్తుంది, ఈ కంపెనీ పెడితే నాకెంత వాటా వస్తుంది. ఈవెన్ తెలంగాణ కూడా అంతే. ఈ వాటాల కోసం ఆలోచించే బదులు మీరు దీర్ఘకాలిక ప్రయోజనాల కనుక మీకు రాజకీయంగా గౌరవంగా ఉంటుంది. మీకు 20 ఏళ్ళు ముఖ్యమంత్రి అంటే గౌరవం ఉంటుంది. ఏ ముఖ్యమంత్రి కన్నా మేము కేసీఆర్ కూడా అదే చెప్తుంటాం. కేసీఆర్ 20 ఏళ్ళు తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించాడు. ఆయన ఇవన్నీ ఆయన వాటా, ఆయన కుటుంబం, ఆయన వాటా, ఈ రెండు లేకుండా ఉంటే, నాకు వాటా, నా కుటుంబం రెండు కాకుండా ఉంటే కేసీఆర్ కూడా మంచి లీడరే ఉంటుండే కదా తెలంగాణలో. ఎక్కడ జరిగింది? నా కుటుంబానికి ప్రాధాన్యత, నా కుటుంబ సభ్యుల యొక్క వాటాలకు ప్రాధాన్యత అనగానే అవినీతి మార్గంలో పోయినాడు. కాబట్టి నేను ఈ దిశగా కాకుండా ఉంటే విజయకాంత్ మంచిగా ఉంటుందని నేను కోరుకుంటున్నాను. రైట్ అండి, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్ అండి. రైట్, మరి మొత్తంగా చూసినట్టయితే తమిళ రాజకీయాల్లో మరి రసకందంగా మారిన రాజకీయాలలో మరి ఏ విధంగా విజయ్ ముందుకు వెళ్తారు, ఏ విధంగా ఫామ్ అవుతారు, అంటే గవర్నమెంట్ ఫామ్ చేసేటప్పుడు ఏ స్టెప్పులు తీసుకుంటారు, ఆ స్టెప్పులు అనేవి మరి తమిళ సోదరులందరూ కూడా మరి వారు కూడా ఓకే చేస్తారా అన్న విషయాలను ఇప్పుడు చర్చించడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.